నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలన్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. నీట్ పేపర్ లీకేజీపై కాకినాడలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల ధర్నా. పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వేగవంతంకు కార్యాచరణ. రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ సచివాలయం 1 మరియు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పందం నానాజీ, టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి. డీటెయిల్స్ చూస్తే, నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. చలో లోక్ భవన్ పిలుపులో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్ లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐవైఎఫ్ తదితర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగసూరిబాబు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి బుల్లిరాజులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత 14 ఏళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని కోరారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ను పదవి నుంచి తొలగించి నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఢిల్లీలో విద్యార్థి యువకుల మీద నీట్ పేపర్ లీకేజీ కార్యక్రమమైన చర్యలు తీసుకోవాలని మొన్న జరిగినటువంటి ర్యాలీలో ఏదైతే కేంద్ర సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీసులు ముసుగులో అనేక మంది దొండలు వచ్చి విద్యార్థి యువకుల మీద జరిగినటువంటి లాఠీ చార్జీ నిరసనగా ఈ రోజు విద్యార్థి యువక సంఘాల ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరించేది ఒకటే, ఈ రోజు దేశంలో విద్యారంగంలో మార్పులు తీసుకురావాలని, నీటి పేపర్ లీకేజీ కార్యక్రమాన్ని చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని న్యాయబద్ధమైన కోరికల కోసం ఈరోజు విద్యార్థులు, యువకులు దేశవ్యాప్తంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేయడాన్ని మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాలుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రేపు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు కేజీ టు పీజీ విద్యార్థుల బంద్ను కూడా విద్యార్థులు అదేవిధంగా మేధావులు, విద్యార్థి వర్గ సభ్యులు, ఈ ధర్నాకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ బంద్ లో పాల్గొవాలని, రేపు బంద్ని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి దారుణమైన పరిపాలనకు నిరసనగా, అలాగే గతంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఉన్నటువంటి అవకతవకలపై ఖచ్చితమైన విచారణ చేసి మరి అందులో భాగస్వాములైన వారందరినీ కూడా మరి కఠినంగా శిక్షించాలని, అలాగే ఈ దేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అందరూ విద్యార్థుల భవిష్యత్తును మరి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి వ్యక్తి మరి పదవిలో ఉన్నప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ అనేది అత్యంత చాలా దురదృష్టకరమైన అంశం. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మరి విద్యార్థులు భవిష్యత్తు కోసం ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వారిని మరి ఒక గూండాలుగా చిత్రీకరించి మరి జంతువుల కంటే కూడా హీనంగా హింసించి రక్తపాతాన్ని సృష్టించి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో తన ఆర్ఎస్ఎస్ దురంకార భావాన్ని మరి వారి మీద చొప్పిస్తూ వారిని మరి ఒక
ఈ దేశంలో రేపిస్టులకు స్వేచ్ఛ ఉంది, దొంగలకు స్వేచ్ఛ ఉంది. ఈ దేశంలో అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ మాకు అన్యాయం జరిగిందని ప్రశ్నించేటటువంటి విద్యార్థుల పక్షాన్ని కనీసం ఆలోచించి పార్లమెంట్ లో విచారణ జరపడానికి కూడా ఈ దేశ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ భాగస్వామ్య ప్రభుత్వాలు కూడా మరి ఆ బీజేపీ విసకౌగిల్లో చిక్కుపోయి ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక్క మాట పెదవి దాటనివ్వడం లేదంటే ఈ దేశ యువత భవిష్యత్ మీద వారు ఎంత చిత్తశుద్ధి కలిగి ఉన్నారో మీరు ఒకసారి గమనించుకుని మరి ఈ జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీ ఏదైతే ఉందో అలాగే నీటిలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చాలని రేపు 24వ తేదీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలిపి మరి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు సెంట్రల్ ఆఫీసులు ఎదుట మరి పోస్ట్ ఆఫీస్ ముందు మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా రేపు జరగబోయే బంద్ని అన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.